నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పశ్చిమ బెంగాల్లోని సందేశ్ కలి మహిళలపై లైంగిక దాడులు హింసకు వ్యతిరేకంగా మొదట గలమెత్తిన బాధితురాలు రేఖా పాత్ర ఈ రేఖా పాత్రకు కేంద్ర హోంశాఖ ఎక్స్ కేటగిరీ భద్రత కల్పించింది రేఖా పాత్ర ఫిర్యాదు చేయడం వల్లే సందేశ్ కలి దాడులకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ ఎమ్మెల్యే షేక్ షాజహాన్ తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు ఇకపోతే ఆమె ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో బసీర్హత్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు రేఖకు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు CISF కు చెందిన కమాండోలు భద్రత కల్పించనున్నారు ఇదిలా ఉంటే చివరి దశ లోక్సభ ఎన్నికల్లో భాగంగా జూన్ 1న బసీర్హత్ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది అధికార తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన హజీ నూరుల్ ఇస్లాంపై రేఖా పాత్ర పోటీ చేస్తున్నారు అక్కడ సిట్టింగ్ ఎంపీ ప్రముఖ బెంగాలీ నటి నుస్రత్ జహాన్ను వేరే చోటకు తృణమూల్ మార్చింది ఈ నేపథ్యంలో రేఖా పాత్రపై అటు టీఎంసీ నాయకులు చాలా పెద్ద ఎత్తున కోపంగా ఆక్రోశంగా ఉన్నారు రేఖా పాత్ర వల్లే ఈరోజు పాపం తృణమూల్ కాంగ్రెస్ని ఆదుకుంటూ ఉండే తృణమూల్ కాంగ్రెస్లో మమతా బెనర్జీకి బంటుగా ఉండే షేక్ షాజహాన్ కటకటాల్లో ఉన్నాడని రైస్ స్కాము ఎన్ఐఏ ఇప్పుడు అక్కడికి రావడము అక్కడ ఆడవాళ్ళ మీద జరిగిన అఘాయిత్యాలు బయటికి రావడము మమత అంటే ఒక ఆడదేనా అనే విధంగా అసహించుకోవడానికి అసలు వాస్తవాలను ప్రపంచం దృష్టికి తీసుకురావడంలో రేఖా పాత్ర పోషించిన పాత్ర మరవలేనిది కాబట్టి ఆవిడకు ఈ ఎన్నికల సమయంలో ఏదైనా జరగవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేసిండ్రు ఏదేమైనా కానీ పోరాడే గొంతుంటే ప్రశ్నించే గుణం ఉంటే తప్పును ఎత్తి చూపించగలిగే సత్తా ఉంటే ప్రజలలో నీకు మన్ననలుంటే నీ దగ్గర పైసా లేకున్నా పర్వాలేదు విజయం నీ సొంతం అవుతుంది అనే విధానాన్ని అవలంబిస్తూ ఆచరిస్తూ రేఖా పాత్రకు సీట్ ఇవ్వడం అక్కడ బీజేపీ అనేది చాలా గొప్ప విషయమని కొనియాడుతున్నారు మరి రేఖా పాత్ర ఎన్నికల్లో విజయం సాధిస్తుందా ఈ తృణమూల్ గుండాలు ఆమెను అసలు వదులుతారా ఈ తృణమూల్ గుండాలకి ఇకనైనా బుద్ధి వస్తుందా మమత తన ఒక ఆడది అనే విషయాన్ని ఇప్పటికైనా గుర్తిస్తుందా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్